ఖమ్మం జిల్లాలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. పెండింగ్ జీతాలు విడుదల చేయాలంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా జీతాలు రాలేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాలను వెంటనే విడుదల చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేంద్ర సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, యాక్చువల్లీ ఆశా వర్కర్లు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి ఎప్పటి నుంచి శాలరీస్ పెండింగ్లో ఉన్నాయి? దానిపై ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? రమణ, ఇప్పటికే తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ కు సంబంధించి సిఐటియు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే సమస్యలు పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా ఖమ్మం పట్ల ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయానికి ఆశా వర్కర్లు ముట్టడించే ప్రయత్నం చేశారు. జిల్లాలో అనేక మంది ఆశా కార్యకర్తలు ఉదయం నుంచి కూడా క్యాంపు కార్యాలయం వరకు అయితే చేరుకున్నారు. అందరం ఒక్కసారిగా ముట్టడి చేపట్టే ప్రయత్నం అయితే చేశారు. దీంతో అక్కడ భారీగా మోహరించినటువంటి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ సందర్భంగా అటు పోలీసులకు అటు మా ఏదైతే ఆశా వర్కర్లకు మధ్య కూడా కొంత తోపులాట జరిగింది. వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆశా వర్కర్లు అంటే ఏదైతే 18,000 జీతం ఇవ్వాలని చెప్పేసి, ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని చెప్పేసి, ఇతర సమస్యల పరిష్కారం కోసం కూడా సరిపడా నిధులు కేటాయించాలని చెప్పేసి వారైతే అంటే నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా గత కొన్ని నెలల జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే వారికి సంబంధించినటువంటి జీతాలు కూడా చెల్లించలేదని చెప్పేసి అయితే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్యారంటీ ఫిక్స్డ్ వేతనం కూడా ఇప్పటి వరకు చెల్లించడం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే అటు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు కూడా ఓట్లు వేపించుకునే ముందు కూడా తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు తమ సమస్యను పరిష్కరించలేదని చెప్పేసి వారైతే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఆశా వర్కర్లు ఇటు కేంద్ర వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి 1,500 రూపాయలు పారితోషికం వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత గందరగోళ పరిస్థితి, ఇటు ఏదైతే పోలీసులకు ఇటు ఆశా వర్కర్లకు మధ్య కొంత తోపులాట కూడా జరిగింది. వెంటనే వారందరినీ కూడా అరెస్ట్ చేసి అటు ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఆశా వర్కర్లను ఏదైతే సిఐటి నాయకులను అదుపులోకి తీసుకోవడంతో కొంత అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గత కొన్నేళ్ల నుంచి కూడా తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. తమను ఏదైతే గద్దెనెక్కిన తర్వాత తమ సమస్యలు పరిష్కరించడంలో మాత్రం కొంత ప్రోత్సాహం చేస్తుందని చెప్పేసి ఆశా వర్కర్లు అయితే వారంతా కూడా ధర్నాకు అయితే చేపట్టారు. గత వారం రోజుల నుంచి కూడా విడతల వారీగా కూడా ధర్నాలు చేపడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని ఖచ్చితంగా ముట్టడించాలనే నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. ముందస్తు సమాచారం, అది ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఖచ్చితంగా తమ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం ఎటువంటి కార్యక్రమాలు మున్ముందు కార్యాచరణ అంటే ప్రకటిస్తామని చెప్పేసి అయితే ఆశా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా తమ సమస్యలు ఏదైతే ఫిక్స్డ్ వేతనాలతో పాటు తమ కలిగే సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అయితే వారైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆశా కార్యకర్తలు గత కొన్నేళ్ల నుంచి కూడా మినిమం జీతం అంటే తక్కువ జీతంతో కూడా మేము పనిచేస్తున్నాం, మాకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు, దాదాపుగా 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మా సమస్యలపై మా జీతాలపై కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదని చెప్పేసి అయితే వారైతే ఈ ధర్నాకైతే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత అంటే వారం రోజుల నుంచి కూడా చేపడుతున్న వివిధ అంటే రూపాల్లో వారు నిరసన వ్యక్తం చేస్తూనే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఈ రోజు మాత్రం అటు క్యాంప్ కార్యాలయాలను కావచ్చు, అటు మంత్రుల క్యాంప్ కార్యాలయాలను ముట్టడించాలని పిలుపు నేపథ్యంలోనే ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మాత్రం వారందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ. Vai,
వర్కర్లు